ఒంగోలులో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలను చించి తగులబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. మంత్రి మేరుగా నాగార్జున కార్యాలయం వద్ద, వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద చెవిరెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు చించేయడంతో జిల్లా వైసీపీలో చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు చెవిరెడ్డికి ఇవ్వడంతో మంత్రి మేరుగా అసంతృప్తిగా ఉన్నారని, ఆ అసంతృప్తిలో భాగమే ఈ ఫ్లెక్సీల చించివేత అంటూ ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ ఫ్లెక్సీల చించివేతపై స్పందించిన మంత్రి మేరుగా నాగార్జున ఆ విషయం తనకు తెలియదని, దీంతో తనకు ఏ సంబంధం లేదన్నారు. రైట్, ఏపీ రాజకీయాల్లో ఫ్లెక్సీల వివాదం అయితే రోజు రోజుకు ముదురుతున్న సందర్భాలు నెలకొన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. రైట్ జయరాం, చెప్పండి, ఇప్పుడు ఈ ఫ్లెక్సీలకు సంబంధించి మనం ఏదైతే ముందుగా అనుకున్నామో ఇప్పుడు అవి పర్సనల్ గా వెళ్తున్న సందర్భాలు నెలకొన్నాయి. ఇప్పుడు చెవిరెడ్డి ఫ్లెక్సీని ఎవరో చించి తగలబెట్టేశారు అంటూ కూడా మనం ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ చెవిరెడ్డి ఫ్లెక్సీని తగలబెట్టింది ఎవరు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేఖ, ఇటు ఒంగోలు పార్లమెంట్ తో పాటు మిగతా రెండు నియోజకవర్గాలు, ఇటు నెల్లూరు పార్లమెంట్ కందుకూరు, అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ లోని సొంతంతో పాటు ఈ మొత్తం 9 నియోజకవర్గాలకు నూతన ఇన్ఛార్జ్ గా అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ ఇటు వైసీపీ అధిష్టానం 2 రోజుల క్రితం అయితే ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ఫ్లెక్సీలను ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఇటు ఒంగోలు అయితే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు తెల్లవారుజామున ఇటు గుర్తుని ఇటు వ్యక్తులు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ఫ్లెక్సీలను అయితే చించివేసి వాటిని కాల్ చేశారు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటు ప్రకాశం జిల్లా బాధితులు తీసుకోవడానికి ఇటు మొదటి నుంచి ఇటు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని ఇటు వ్యతిరేకిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రావడం కూడా అయితే ఇటు బాలినేని ఇటు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇటు ఒంగోలు పార్లమెంటు ఇటు ఎంపీగా ఆయనకు సీట్ అడుగుతున్నారు. ఆ నేపథ్యాన్ని కూడా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు వ్యతిరేకిస్తున్నారు. ఒంగోలు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి మాగుంటకే ఇవ్వాలనేది కూడా అయితే ఇటు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బాలినేని ఒక ప్రపోజల్ ఇటు సీఎం దగ్గర పెట్టారు. అయితే ఇటు సీఎం జగన్ మాత్రం ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి మాగుంటకు సీట్ లేదని ఒక పక్క చెప్పారు. అయితే ఇప్పుడు చెవిరెడ్డి రావడం అయితే ఇటు బాలినేని వర్గం అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే చెవిరెడ్డి ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు ఇక్కడ చించడం అయితే పెద్ద ఎత్తున అయితే దుమారం లేపుతుంది. ఈ ఫ్లెక్సీలు చించడం ఏంటనేది కూడా అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇటు వైసీపీలో ఒక చర్చనీయాంశంగా మారింది. రైట్, థాంక్యూ జయరాం.